దేశంలో మనకు తెలిసింది కాదు. సేబీ అనేది ఒక కంట్రోల్ వ్యవస్థ. ఆ కంట్రోల్ మెకానిజం చైర్మనే ఈరోజు అదానితోని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఈడెన్బర్గ్ క్లారిటీగా $100 బిలియన్ స్కామ్ జరిగిందని చెప్పింది. మరి ఇంత $100 బిలియన్ ఒక అదాని అనే వ్యవస్థ మరి దేశంలో ప్రపంచంలో ఫాస్టెస్ట్గా 100 బిలియన్ సంపాదించిన వ్యక్తి చరిత్రలో ఈరోజు అదాని అన్నాడు. మనీ 80 లక్షలుగా. అదే ఈరోజు మరి ఇంత వ్యవస్థని స్కామ్ చేసిందని చెప్పి హిడెన్బర్గ్ చెప్పినప్పుడు మరి రాహుల్ గాంధీ గారు గత 4 సంవత్సరాలుగా మరి ఇంత భారీ ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి ఈరోజు 100% అది సేబీలో ప్రూఫ్ జరిగింది. మరి ఇదే ఈడెన్బర్గ్ సంస్థ ఆ రోజు చెప్పే కంటే ముందే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు క్లారిటీగా స్కామ్ జరుగుతుంది, ఈరోజు పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ నెట్వర్క్ సిస్టమ్ కానీ టోటల్ 100% ఈరోజు కంట్రోల్ ఆదానికి వెళ్ళిపోయిందని చెప్పి ప్రతి విషయంలో కూడా రాహుల్ గాంధీ గారు మరి మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏఐసి ఇచ్చిన దానికి ఇంత పెద్ద స్కామ్ చరిత్ర పుటల్లో జరగలేదు. మరి అమెరికన్ వ్యవస్థ కూడా ఈరోజు సిఐఏ సంస్థలు కూడా ఇంత పెద్ద వ్యవస్థ జరిగింది. ఒక 8 సంవత్సరాల్లో 108 లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి ఈరోజు అదాని ఉన్నాడు. మరి ఈరోజు రిజైన్ చేయమని చెప్పి పోరాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశంలో చేస్తే తప్పకుండా విజయం సాధిస్తానని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు ధర్నా చేస్తున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నాను. పెద్దలు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు.